మీద చెప్పబోయేది మీలో చాలామందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే నేనేదో గొప్పవాడిని కాదు, లేకపోతే ఇంకోటి కాదు. కానీ ఇది ప్యూర్లీ టెక్నికల్ అండ్ గ్రామాటికల్. ఈ ప్యూర్లీ టెక్నికల్ అండ్ గ్రామాటికల్ మనం సంగతుల కొరకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీటిని గురించి ఎంతో కొంత కొంచెం అవగాహన ఉండాలి. అట్లీస్ట్ అవగాహన లేకపోయినా మనసు పెట్టి వినే ఈ సామర్థ్యత ఉండాలి. ఆ రకంగా ఉంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా ఒక 2-3 వచనాలు మనం క్లియర్ చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న వచనాలు, ఇలా కొన్ని వచనాలు మనం క్లియర్ చేసుకోవాలి. వాటిని క్లియర్ చేయాలంటే ఈ నెక్స్ట్ పార్ట్ మనకి ఇప్పటికన్నా డిఫరెంట్గా ఉంటుంది. సో అండర్స్టాండింగ్ పాల్స్ థియాఫనీ. థియాఫనీ అంటే ఏంటంటే విజువల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ టు మ్యాన్ కైండ్. మానవులకు కనబడేటట్లుగా దేవుణ్ణి చూపించడం. ఇది పౌలు చేశాడు. ఎందుకంటే పౌలు ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఏ విషయంలో? ఎడ్యుకేషన్ విషయంలో. మీకు ధర్మశాస్త్రం వచ్చి అతనికి అది మన అందరికీ తెలుసు. రోమన్ ఫిలాసఫీ కూడా అతనికి తెలుసు. అది మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుద్ది. అతను ఎంత చదువుకున్నవాడు, అతను రాస్తున్న రాతలో ముఖ్యంగా మీరు ఒరిజినల్ లాంగ్వేజ్కి వెళ్ళిపోయారంటే సమ్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ రాస్తాడు పౌలు. ఆ పేతు కూడా అదే అంటాడు, కొన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం పౌలు రాసినవని. పౌలు హెబ్రీయుడు, అంటే హెబ్రీ భాషలో ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, గ్రీక్ భాషలో ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎల్ఎక్స్ఎక్స్ అని ఉండేది, దాన్నే సెప్టూజింట్ అంటాం. అది మనకి సుమారుగా BC 280 నుండి 250 సంవత్సరాల మధ్యలో ఈ ఎల్ఎక్స్ఎక్స్ అని ఒక 70 మంది స్కాలర్సు పాత నిబంధనని గ్రీకులో ట్రాన్స్లేట్ చేశారు. పౌలు ధర్మశాస్త్రాన్ని గ్రీకులో నేర్చుకున్నాడు అనడానికి రుజువు ఏంటంటే అతడు రాసిన 13 పత్రికలు గ్రీకులో రాశాడు. పాత నిబంధనలోంచి ఉపయోగించిన కొటేషన్స్ అన్ని గ్రీకులోంచి తీసుకుని కోట్ చేశాడు. సో పౌలుకు ఇప్పుడు ఏం తెలుసు అంటే హెబ్రీ భాష తెలిసి, జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి మీరు. మళ్ళీ నేను చెప్పను. హెబ్రీ భాష తెలుసు, హెబ్రీలో యెహోవా తెలుసు. గ్రీక్ భాషకు వచ్చాడు, దాని తర్జుమా. అందులో యెహోవా ఎలాగ వర్ణింపబడ్డాడో కూడా అర్థమైంది. ఇప్పుడు అక్కడ వరకే తెలిసి జీవించేస్తున్న దినాల్లో యేసు ప్రభు అతన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చి పత్రికలు రాస్తున్నప్పుడు ఈ ఎల్ఎక్స్ఎక్స్లో నుండి, హెబ్రీ భాషలో నుండి దేవుణ్ణి, యేసు ప్రభుని రాయటం మొదలుపెట్టాడు. ఆ బేసిక్ అండర్స్టాండింగ్ మనకున్నప్పుడు అసలు యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడా కాదా, మనం ఆరాధన చేయించా లేదా, ఆయన దేవుడా కాదా అన్నది చాలా క్లియర్గా అర్థమైపోద్ది. కానీ టెక్నికాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఇందులో. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నము మనం చేసుకోవాలి. దీన్నే సిస్టమిక్ థియాలజీ అంటారు. అంటే పౌలు చాలా సిస్టమేటిక్గా చేసుకొస్తాడు ఇది. దీని మీద మీరు ఒకవేళ ఈ లండన్, యూరోపియన్ కంట్రీస్, యూఎస్ కంట్రీస్కి వెళ్తే ఇంత బుక్స్ ఉంటాయి సిస్టమిక్ థియాలజీ అని. PhD చేసిన ప్రొఫెసర్స్ అందరూ రాశారు. ఏంటంటే ఈ పౌలు యొక్క సిస్టమిక్ థియాలజీ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు సువార్త అంత విస్తారంగా అన్యజనులకు రావటానికి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్యులు సువార్తను తెలుసుకోవడానికి కారణము ఈ పౌలు భక్తుడు మాత్రమే. దేవుడు అంత గొప్పగా నడిపించాడు అతను. సో ఇది అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మనం పాత నిబంధన నుంచి మొదలు పెట్టాలి. మొదటిగా నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనం చూసుకుంటే మోషేకి సమాధానం ఇస్తున్నాడు దేవుడు. అందుకు దేవుడు ఎలోహీం, నేను ఉన్నవాడును యహ్వే అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. ఎలోహీం అనే దేవుడు యెహోవాగా చెప్పుకుంటున్నాడు. ఈ ఎలోహీము నామవాచకం, బహువచనం. యహ్వే నామవాచకం, ఏకవచనం. ఇక్కడ క్రియాపదము చెప్పెను అంటాడు, ఆకరణ ఉంటుంది, అది క్రియాపదము, అది ఏకవచనం. సో బహుళత్వాన్ని సూచించే ఎలోహీము, ఏకత్వాన్ని చూపించే యహ్వే ఎలాగూ వర్ణింపబడుతుందంటే ఏకవచనంలో ఉన్న క్రియాపదము చేత. ఈ ఎలోహీంను యహ్వేగా మాట్లాడడం అనేది పాత నిబంధనలో జరిగింది. తరువాత ఎలోహీముకి కూడా యాడనాయి లేదా ఆదునాయి అనే పేరును కూడా ఉపయోగించేవారు. దీని అర్థం ఏంటంటే ఇది సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి, యహ్వే అంటే ఎలోహీం, ఎలోహీం అంటే యాడనాయ్ లేదా ఆదునాయ్. ఆది కాలంలో ఇదే చూస్తాం మనం. 1వ అధ్యాయం 21వ వచనంలో మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఎవరు మాట్లాడుతున్నారో ఎలోహీం మాట్లాడుతున్నాడు.
అందుకే మన అన్న పదం వచ్చింది. చేయుదుము అన్నది ఏకవచనం. మళ్ళీ సాధారణంగా భాషలో ఏం చేస్తాం, వారు వెళ్ళిరి అంటాం, అతడు వచ్చెను అంటాం, కానీ వారు వచ్చెను అని అనం. కానీ ఇక్కడ దేవుడు ఎలోహీం అని వాడుతూ చెయ్యదము అంటున్నాడు. ఎలోహీం అని చెప్తూ నేను యెహోవానని మోషేతో చెప్పెను అంటున్నాడు. ఏం చెప్తున్నాడు యేసుప్రభు? ఏం చెప్పాడు అదే చెప్తున్నాడు ఇక్కడ, అంతకని ఏం లేదు. మనం ముందు క్రొత్త నిబంధనలో చూసుకున్నాం, అదే ఇప్పుడు పాత నిబంధనలో చూసుకుంటున్నాం. సో ఆదునాయ్ అంటే అర్థం ఏంటి అంటే నా ప్రభువు యజమాని. ఈ యెహోవా దేవుని యొక్క ప్రత్యేకమైన నామం ఇది. అయితే యెహోవాని ఎలోహీముగా ఎవరు వర్ణించారు? మళ్ళీ దేవుడే వర్ణించుకున్నాడు. ఇది మనుషుల పదాలు కావు ఇవి. గుర్తుపెట్టుకొని పరిశుద్ధ గ్రంథం అంతా దైవావేశం వల్ల రాయబడింది. ఏ మనుషుని యొక్క సొంత ఆలోచన ఇందులో లేదు. సో యెహోవా దేవుడు తన్ను ఎలాగూ చెప్పుకున్నాడంటే ఎలోహీముగాను ఆదునాయిగా చెప్పుకున్నాడు. కాబట్టి ఈ ఎలోహీం అనే పదాన్ని వాడు రాయటము, ఆదునాయ్ అనే పదాన్ని వాడు రాయటము జరిగింది. ఎలోహీం అనేది డిస్క్రిప్టివ్ టైటిల్ దేవునికి, అంటే వర్ణనాత్మక పేరు అది. ఇది బహువచనమైనా సరే గాడి తప్పకుండా బైబిల్ నందు ఒక దేవుణ్ణే సూచిస్తుంది. ఇది ఎలా సాధ్యం అని మీరు అడిగితే దేవునికి సాధ్యమైంది. వాళ్ళిద్దరూ ఎలాగ ఒకటే నెంబర్ 1గా ఎలాగ ఉండగలంటే వాళ్ళు ఉండగలిగితే నీకేంటి ప్రాబ్లం? నీ పనుల్లో ఏంటి? బయలుపరచబడిన దాన్ని విశ్వసించడమే, అంతే. వాళ్ళు ఎలాగుంటారు? అయితే మనకి ఇద్దరా ఒకలా అంటే దాన్ని క్లారిఫై చేసేస్తున్నాడు ఆయన. యేసుప్రభు క్లారిఫై చేశాడు, ఇక్కడ పాత నిబంధనలో మోషే ద్వారా క్లారిఫై చేస్తున్నాడు. ఎలాగూ ఈ ఎలోహీం గాడి తప్పకుండా ఒక్క దేవుడినే సూచిస్తుందంటే క్రియాపదం వల్ల. దేవుడు ఎంత జ్ఞాని చూడండి. ఆ ఎలోహీం పక్కన క్రియాపదమును అంటే వర్బును ఏకవచనంలో ఒప్పుపాడాడు. కాబట్టి నేను ఒక్కడనే, నన్ను మీరు ఒక్కడగానే చూడాలి. ఇశ్రాయేలు దానికి భయపడ్డారు. అందుకే దేవుణ్ణి ఎప్పుడూ కూడా వాళ్ళు ఒకటిగానే చూశారు. ఈరోజు మనం థియాస్ అంటే దేవుడిని ఒక్కడిగానే చూడాలి, కానీ థియాస్ అంటే దేవత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మను సూచిస్తుంది. ఎలోహీం అనే పదానికి క్రియాపదముని ఏకవచనంలో పెట్టారనుకోండి, అది యెహోవా అవుతుంది, అంటే దేవుడు అవుతాడు. అదే ఎలోహీం పదానికి మీరు క్రియాపదమును బహువచనంలో పెట్టారనుకోండి, అవి దేవుళ్ళు అవుతారు. ఏ దేవుళ్ళు? ఈ లోక సంబంధమైన దేవుళ్ళు. ఈ సెప్టూజెంట్లో అంటే హీబ్రూని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేశారు కదా, ఆ గ్రీకులో యెహోవా వాడలేదు, వాళ్ళు ఎలోహీంనే వాడారు. ఎలోహీంనే వాడి దానిని ఎలా తీసుకొచ్చారు? థియాస్ అనే పదం ద్వారా దాన్ని వర్ణించారు. అందుకే ఇప్పుడు థియాస్ అనే గ్రీక్ పదం ఏమైందంటే ఎలోహీము. ఎలోహీం అంటే ఆదునాయ్, ఆదునాయ్ అంటే యెహోవా. దీనికి అంతటి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ థియాస్ అనే పదము ఏకవచనం అయినప్పటికీ కూడా బహుళత్వమైన ఎలోహీంని అది సూచించింది. అందుకే గ్రీకులో కూడా థియాస్కు ఏకవచనమైన క్రియాపదమునే వాడారు. గాడ్ ఈజ్ లవ్ అన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ స్వరూపులు అనలేదు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా అదే ప్రిన్సిపల్ పాటించాడు దేవుడు. భాష మారింది, కానీ దేవునిలో ఉన్న తత్వం మటుకు ఆయన మార్చుకోలేదు. ఇది మనకు అర్థం కాక పిల్టీ మొక్కలు వేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైంది? ఆదునాయ్ అంటే ప్రభు హెబ్రీలో, గ్రీకులోకి వచ్చేటప్పటికి కురియాసు అంటే ప్రభు. దీనివల్ల కురియాసే ఆదునాయ్ అయ్యి ఆదునాయ్ అంటే ఎలోహీం అని, ఎలోహీం అంటే యాహ్వే అని వచ్చింది. ఇక్కడ ఇంకొక సంగతి మనం గ్రామాటికల్గా ఆలోచన చేయాలి. ఏంటంటే గ్రీకీయులు థియాస్ అనే పదాన్ని వాడినప్పుడు వాళ్ళు బహుళత్వమైన దేవుళ్ళకి వాడేవారు ఆ పదాన్ని. అయితే వాళ్ళు ఏం చేసేవారు అంటే క్రియాపదమును కూడా బహుళంలోనే వాడేవారు, అంటే బహువచనంలోనే వాడేవారు. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఏంటాం? దే ఆర్, దే వర్ అంటాం, లేకపోతే వారు వచ్చారు అంటారు. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఈ థియాస్ అనే పదాన్ని వాళ్ళ దేవుళ్ళందరినీ సూచించడానికి వాడినప్పుడు క్రియాపదమును కూడా బహువచనంలోనే వాడారు. అది గ్రీకీయులు చేసిన పని అది. కానీ దేవుడు క్రొత్త నిబంధనలో ఏం చేశాడు తెలుసా? దేవుడు అనే పదము, థియాస్ అనే పదం వాడుచున్నప్పుడు క్రియాపదమును ఏకవచనంలోనే వాడాడు. అందుకే దేవుడు ఆత్మ గనుక అన్నాడు, దేవుడు ప్రేమస్వరూపి. ఇలాంటి పదాలు మనము చూస్తూ ఉంటాం. ఈ ఆదునాయ్ అని ఎందుకు వాడారు? ఆదునాయ్ అనే ప్రభుగా తర్జుమా చేశారు. ఎందుకంటే అది అయామ్ అనే మాటను, అంటే నేను
ఉన్నవాడును అన్నాడు కదా, దాన్ని సూచిస్తుంది. అంటే నేను ఉన్నవాడును అన్న వ్యక్తికి నమస్కారము చేయుట, ఆయన పూజ్యనీయుడు అని తెలుపుట. ఏంటి ఆదునాయ్ అంటే అర్థం ఏంటంటే దేవునికి నమస్కారము చెయ్యాలి, ఆయన పూజ్యనీయుడు అని చెప్పడం. యెహోవాను ఎవరు పలికేవారు కాదు, వాళ్ళ యొక్క భక్తి విధానం అది. కానీ ఆదునాయిగా చదివేవారు. అర్థం ఏంటంటే ప్రభు లేదా నేను ఉన్నవాడను. ఆదునాయ్ అంటే అర్థం ఇంకా ఏంటంటే అన్నిటిపైన దేవునికి సర్వోన్నతమైన అధికారము ఉన్నది అని అర్థం. అన్నిటిపైన దేవునికి సర్వోన్నతమైన అధికారం ఉన్నది. అందుకే కీర్తనలు 110 1వ వచనంలో అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువు అంటే యెహోవా నా ప్రభువుతో అంటే ఆదునాయితో సెలవిచ్చిన వాక్కు. ఈ కీర్తన రాస్తున్నప్పుడు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినని మనం చదివేస్తాం. కానీ మూల పదానికి మూల భాషలోకి వెళ్తే యెహోవా నా ఆదునాయితో సెలవిచ్చిన వాక్కు. ఇప్పుడు కీర్తనకారుడి దృష్టిలో యెహోవా ఎవరు, ఆదునాయ్ ఎవరు, ఇద్దరు ఒకటే. సో ఆ అర్థాన్ని అక్కడ మనం గమనించుకోవాలి. ఇప్పుడు రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంకి వచ్చామనుకోండి, అక్కడ పౌలు ఒక మాట రాస్తున్నాడు. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని అంటున్నాడు. నాకు తెలిసి చాలామందికి ఈ విషయం తెలియదు ఇక్కడ మన సంఘాల్లో. పౌలు యొక్క థియాఫనీ అంటే దేవుణ్ణి అర్థమయ్యేటట్లుగా చూపించగలిగే ఆ విధానాన్ని ఇక్కడ వాడుతున్నాడు. ఆ థియాఫనీ ఇక్కడ మనకు కనబడుతుంటుంది. సో యేసు ప్రభు అని అన్నప్పుడు ఏమంటే ప్రభు అనే పదానికి గ్రీకులో కురియాస్ అని అర్థం. కానీ ఇదే పదము సెప్టూజెంట్లో LXXలో ఆదునాయిగా ట్రాన్స్లేట్ చేయబడింది. నేను ముందే చెప్పాను, పౌలు ధర్మశాస్త్రమును కనీసం 2 భాషలు ఎరిగినవాడు. ఒకటి హెబ్రీ, 2 LXX గ్రీకు. ఇప్పుడు అతని మైండ్లో 2 రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం రాస్తున్నాడు ఇక్కడ, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోనంటే యేసు ఆదునాయ్ అని నీ నోటితో ఒప్పుకోవాలి, యేసు ఎలోహీం అని నీ నోటితో ఒప్పుకోవాలి, యేసు యెహోవా అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఈయనే ఆయన అనట్లేదు, కానీ యేసు యెహోవాకు చెందినవాడు, యెహోవాలో ఉన్నవాడు, దేవత్వములో ఉన్నవాడు అని చెప్తున్నాడు. సో ఇంకా చూస్తే ఈ 10వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు రోమాపత్రికలో ఎందుకనగా ముఖ్యంగా 13వ వచనం అంటున్నాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి అంటున్నప్పుడు ఏమంటున్నాడు అక్కడ, ప్రభు అంటే ఆదునాయ్, ఆదునాయ్ నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఇది ఇక్కడ పౌలు కొత్తగా రాయట్లేదు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం నుంచి తీసుకొచ్చాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో ఎవరు ఆదునాయ్, ఎలోహీం. ఆ ఎలోహీం ఎవరు, యెహోవా. అక్కడిది తీసుకొచ్చి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి దాన్ని ఆపాదించాడు. ఇప్పుడు తన దృష్టిలో 2 దేవుళ్ళ, ఒక్క దేవుడా? యేసు ప్రభు దేవుడా కాదా? యేసు ప్రభుని ఆరాధించొచ్చా, ఆరాధించకూడదా? ఈ 10వ అధ్యాయం 9వ వచనంలో గొప్ప థియాలజీ ఉంది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని అంటున్నాడు కదా. ఈ యేసు ప్రభు అని 2 వచనాలు తీసుకుంటే నేను ముందే చెప్పాను, కొంచెం గ్రామాటికల్గా ఇది కొంచెం థిక్గా ఉంటుంది. 2 ద్వితీయ విభక్తులు నామవాచకములుగా వాడబడ్డాయి ఇక్కడ. అంటే ఇది మనం చూసారా, వ్యాకరణంలోకి వెళ్ళిపోతాం. అసలు ఇలాంటి పరిస్థితి రాకూడదు. బలవంతం చేసినప్పుడు ఈ పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మనం వ్యాకరణంలోకి వెళ్ళామనుకోండి, యేసు అనే పదము ద్వితీయ విభక్తిలో రాయబడింది, ప్రభు అనే పదము ద్వితీయ విభక్తిలో రాయబడింది. సో ఇక్కడ గ్రీకు గ్రామర్ యొక్క రూల్స్ ప్రకారము 2 ద్వితీయ విభక్తులు నామవాచకములుగా ఒకవేళ వాడితే దీనిని గ్రీకులో ఏమంటారంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ కన్స్ట్రక్షన్ అంటారు. అంటే ప్రత్యక్ష కర్మను పూర్తి చేయు నిర్మాణము అంటారు. 2 ద్వితీయ విభక్తులు పక్క పక్కన వాడబడ్డాయి. ఇక్కడ ప్రత్యక్ష కర్మ ఎవరు అంటే యేసు, పూర్తి చేయనిది ఏది అంటే ప్రభువు, అంటే కురియాస్ లేక ఆదునాయ్. సో పౌలు రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడంటే, అదేమనగా యేసు ఆదునాయ్ అని నీ నోటితో ఒప్పుకొని అంటున్నాడు. యేసుకి ఏ స్థానం ఇచ్చాడు చూడండి. ఇశ్రాయేలీలు ఆదునాయ్ని పూజించారు, ఆరాధించారు. ఈరోజు క్రీస్తు సంఘం అది చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఏంటి కారణం? సొంత జ్ఞానమా, అజ్ఞానమా, లేకపోతే అహంకారమా?
ఇవి మనం ఆలోచన చేసి సరి చేసుకోకపోతే గొప్ప బ్లండర్లో మన జీవితాన్ని జీవించేయాలి. మీకు ఇదే విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో కనబడుతుంది. అక్కడేమంటున్నాడో చూద్దాం. 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడని. ఈ రెండవది మనకి ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని మీకు నేను తెలియజేయుచున్నాను. ఇక 2 విషయాలు చూడాలి. యేసు ప్రభు అని చెప్పలేడని, యేసు ప్రభు 2 పక్కన వాడాడు. అయితే ఇది కూడా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ కన్స్ట్రక్షనే, కానీ ఇది నామినేటివ్ కేసులో, అంటే ప్రథమా విభక్తిలో. ఇందాక మనం ద్వితీయ విభక్తిలో చూసుకున్నాం. ఇప్పుడు ప్రథమా విభక్తిలో మాట్లాడుతున్నాడు. ప్రథమా విభక్తిలో మాట్లాడుతూ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ కన్స్ట్రక్షన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే ప్రత్యక్ష కర్మను పూర్తి చేయు నిర్మాణాన్ని ఉపయోగిస్తున్నాడు. ఆ నిర్మాణంలో ఎలాగుంది ఇక్కడ అంటే యేసు ప్రభు అని అంటున్నాడు. అంటే యేసు ఆదునై అని. ఇక్కడ యేసు ప్రత్యక్ష కర్మ అయితే ఆదునై దాన్ని పూర్తి చేయనది, అంటే దాన్ని ఘనపరిచేది. సో యేసు ఆదునై అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వచనాన్ని మనం చదువుకుంటే, పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడను యేసు ఆదునై అని చెప్పలేడనియు. ఇప్పుడు యేసు దేవుడు కాదంటున్న వాడికి పరిశుద్ధాత్మ లేడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యములో ఆరాధించాలంటున్నాడు. కాబట్టి యేసు ఆదునై కాదు, ఆరాధించకూడదు, ఆరాధన పాత్రుడు కాడు అన్నవాడు పరిశుద్ధాత్మ వల్ల మాట్లాడుతున్నవాడు కాదు. ఈ థియాలజీ మనకు అర్థం అవుద్దా? ఈ వాక్య సందేశం మనకు అర్థం అవుద్దా? విశ్వాసము మనల్ని కోరుతుంది అర్థం చేసుకోమని. సో యేసు ప్రభుని లెక్కలోంచి పక్కకి తప్పించేయడంలో మానవ కల్పిత ఉద్దేశము తప్ప పరిశుద్ధాత్ముంది కాదు, దేవుంది కాదు, ఆఖరికి అపోస్తులది కూడా కాదు. ఇప్పుడు మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలోకి వద్దాం. ఎందుకంటే చాలామంది దీన్నే వాడుతున్నారు. మనకు దేవుడు తండ్రే, యేసు ప్రభు కాదు, కాబట్టి ఆయన్ని మనం ఆరాధించకూడదు అని ఇంకక్కడి నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ఇలా వెళ్ళిపోతున్నారు. అవన్నీ మనం చూసుకున్నాం. కానీ ఈ వచనం ప్రధానంగా తీసుకుంటున్నారు. అసలు ఆ వచనంలో ఏముందో చూద్దాం. ఇప్పటి వరకు మనం గ్రామాటికల్గా ఆలోచన చేసిన దాన్ని బట్టి చూస్తే అక్కడ అంటున్నాడు ఒక్కడే దేవుడు అంటున్నాడు మనకు, ఆయన తండ్రి. అనగా తండ్రి ఎవరు? ఇక్కడ ఒక్కడే దేవుడు అన్నప్పుడు థియాస్నే తండ్రి, అంటే ఎలోహీమే తండ్రి అంటున్నాడు. ఎందుకంటే LXXలో ఎలోహీమ్ను తీసుకొని థియాస్గా తర్జుమా చేశారు. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటాడు? ఒక్కడే దేవుడు మనకు, ఆయన తండ్రి. అంటే మనకి థియాసు ఒక్కడే, ఆయన తండ్రి అన్న తర్వాత పౌలు యొక్క థియాఫని అర్థం చేసుకోవాలి. పౌలు 2 భాషల్లో చాలా ప్రావీణ్యుడు. LXXలో అలాగే హెబ్రీ భాషలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో. సో ఇప్పుడు ఏమంటున్నాడు? మనకు ప్రభు ఒక్కడే అంటున్నాడు. ఎవరి ప్రభు? ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రామాటికల్ సెన్స్లో తీసుకుంటే ఈ ప్రభు ఎవరు అంటే కురియాస్. ఈ కురియాస్ ఎవరు అంటే ఆదునై. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ విగ్రహారాధనకు సంబంధించి దానికి ఆపోజిట్లో మాట్లాడుతున్నాడు. ఈ విగ్రహాల జోలికి వెళ్ళకండి, వాటికి అర్పితమైన వాటిని తీసుకోకండి అంటే బహుళత్వమైన దేవుడు కాని దేవుళ్ళు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మనకి దేవుడు ఒక్కడే తండ్రి అన్నాడు, మరి యేసుప్రభుని ఏమనాలి అప్పుడు? అందుకు ఏమన్నాడంటే మనకు ప్రభు ఒక్కడే అన్నాడు, అంటే ఆదునై. ఈ ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. దీనినే థియాఫనీ అంటాం. కాబట్టి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, అంటే ఫ్యూచర్లో వచ్చే శరీరధాడైన యేసు ప్రభు గురించి ఆయన ఏమన్నాడు? దేవుడు అంటున్నాడు ఈ మాట యెషయా ద్వారా, నిత్యుడగు తండ్రి అన్నాడు. ఇక్కడ థియాస్ అంటే ఎలోహిం అయితే ప్రభు అంటే ఆదునైగా వర్ణింపబడింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం కూడా తీసుకుంటున్నారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను నియమించెను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం దీన్ని కూడా తీసుకుంటున్నారు. ఏమంటున్నారు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అన్నమాట. యేసు ఎవరో చెప్తున్నాడు పేతురు ఇక్కడ. ఎవరు యేసు? మనిషా? నరుడా? దేవదూత? కేవలం కుమారుడిగా అభిషేకింపు పంపింపబడివాడా? అసలు ఎవరు యేసు అంటే
దేవుడు ఎలా నియమించాడో ఆయన చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువుగాను అంటే థియాస్ యేసుక్రీస్తుని ఆదునైగా క్రీస్తుగా నియమించను అంటున్నాడు. ఈ వాక్యము మనం చదువుతున్నప్పుడు ఇందులో ఇంత లోతైన అర్థం ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం, దేవుడు ఈ యేసును ప్రభువుగా నియమించను అంటే దేవుడు తండ్రి అని, ప్రభువు సెకండ్ ప్లేస్లో ఉన్నాడని నిర్ధారణ చేసేస్తున్నాం. ఇది వాక్యమును గూర్చిన అజ్ఞానం అంతే. మరి దేవుడు అంటే థియాసని తీసుకుంటే పౌలు యొక్క థియాఫనీలో లేకపోతే అతని యొక్క థియాలజీలో ప్రభు ఎవరు అంటే ఆదునై, అంటే పూజనీయుడు, ఆరాధింపదగినవాడు, నమస్కారము చేయదగినవాడు. దేవుడు అలాగ నియమించాడు యేసుక్రీస్తు ప్రభుని. చివరిగా ఉపయోగింపబడుతున్న ముఖ్యమైన వాక్యం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. అయితే దీనికి పైగా ఇంకో వచనం ఉంది, అది కూడా చూద్దాం. ముందు 9 నుంచి 11 చూద్దాం. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమును వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు, దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా మీరు జాగ్రత్తగా వినుంటే ఈ వచనాన్ని మీరు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఎందుకంటే ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా విభజిద్దాం. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాలి. నెంబర్ 1, తండ్రి అయిన దేవుని మహిమార్థమై అంటే దేవత్వంలో తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు మనం ఇందాక చూసుకున్నాం, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని, అలాగే వాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రభు అంటే ఎవరు? ఆదునై. ఆదునై అంటే మళ్ళీ చెప్తున్నాను ఎలోహిం. ఎలోహిం ఎవరంటే యెహోవా. ఇలా జరిగినట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. చూడండి, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అన్న పదం వాడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు అని పైన వాడేశాడు. ఇక్కడికి వచ్చినాడు దేవుడు అంటున్నాడు. దేవుడు అంటే ఎవరు? మళ్ళీ థియాస్. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అంటే దేవత్వమును కలిగిన వారు. సింపుల్గా ఏంటంటే దేవత్వం ఆయనను అధికముగా హెచ్చించెను. దేని కొరకు? ప్రతి నామము కంటే పైనామముగా ఉండడానికి. ప్రతి నామము కంటే పైనామము యేసుక్రీస్తు ప్రభు కలిగితే అది ఏ నామము? యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నాం. నీ నామము నాకు అనుగ్రహించామన్నాడు. అది ఏంటంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నాం. దేవుని వాక్యము. ఆయనకున్న నామం అంత గొప్పది. ఈ వచనం ఎక్కడి నుంచి తెచ్చాడు పౌలు? యెషయా గ్రంథము 45వ అధ్యాయం 23వ వచనం మొదట్లో మనం చెప్పుకున్నాం. అదే రోమాలో రాశాడు 14వ అధ్యాయం 11వ వచనంలో. ఏ వ్యాకరణంలో రాశాడు తెలుసా? భవిష్యత్ కాల కర్తరి ప్రయోగ నిశ్చయార్థకంలో రాశాడు. సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్ యాక్టివ్ ఇండికేటివ్. భవిష్యత్తులో జరగబోయే సంగతిని అక్కడ యెషయా ద్వారా దేవుడు తెలియపరిస్తే అదే భవిష్యత్తు ఇంకా పూర్తవలేదు అని పౌలు చెప్తూ రాబో కాలంలో ఇది జరగబోతుందని అదే వాక్యాన్ని వాడాడు. పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? యేసు నిజమైన దేవత్వము అని చెప్తున్నాడు ఇక్కడ. ఇలా ఎందుకు చెప్పాడు పౌలు అంటే ఈ 2వ అధ్యాయం అదే ఫిలిప్పీల గ్రంథము 5వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండడి. ఇది మిస్ అవ్వడం వల్లే ఈరోజు ఇంత సమస్య వచ్చింది. దీన మనస్సు అంటే దేవునికి అప్పగించుకోవడం, దేవునికి లోబడ్డం, యేసుక్రీస్తుకి అప్పగించుకోవడం, యేసుక్రీస్తు ప్రభువుకి లోబడ్డం. ఇప్పుడు ఇక్కడ మనం యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించకపోయినా, ఆరాధనకు పాత్రుడు కాదని అన్నా కూడా మరి ఏ నియమానికి చెందినవారు? ఇప్పుడు యేసు ప్రభు సంఘానికి దేవుడు కాదు అంటున్నారు. మరి అప్పుడు ఆయన నియమాన్ని మీరు పాటించరు కదా. కొత్త నిబంధన అంతా కూడా ఆయన నియమమే. ఆయన నియమాన్ని మనం ఎలా పాటిస్తాం? అప్పుడు ఆయన నాకు దేవుడు కాదంటే ఆయనతో పాటు నియమం కూడా పోయింది బయటికి. అందుకే ఈరోజు మీరందరూ తండ్రి తండ్రి అని పట్టుకుని పబ్బం గడుపుతున్నారు తప్ప క్రీస్తు యొక్క నీతి సూత్రాలు, క్రీస్తు యొక్క పరిశుద్ధత, క్రీస్తుకున్న మనసు, క్రీస్తుకున్న ప్రార్థనా జీవితము ఇది కలిగి ఉంటున్నారా? ఆయనకున్న ఆ భక్తి లేకపోతే శ్రద్ధలు, సంకల్పం పట్ల ఉన్న ఆ నిశ్చయత అపోస్తులు చూసినప్పుడు వాళ్ళు క్రీస్తు ప్రభువుకి లోబడిపోయి జీవించారు. పౌలు ఆ ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు సమస్తాన్ని అప్పగించేసుకున్నాడు. పౌలు ప్రార్థన చేసినప్పుడు ఈ అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఎవరికి ప్రార్థన చేసి ఉంటాడు?
ఎవరైతే దమస్కు రోడ్లో సంధించారో ఆయనకే ప్రార్థన చేశాడు. అననీయ అంటాడు, ఇతను ఎలాంటి వాడో తెలుసు కదా ప్రభువా, ఇతని దగ్గర నన్ను పంపుతున్నావా అంటే, లేదు నా విషయంలో ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతను చూపిస్తానన్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు పౌలు? యేసుక్రీస్తు ప్రభువుకి. అంటే ఆయనను ఆరాధనకు యోగ్యుడిగాను దేవుని కానీ పౌలు అక్కడే ఎంచేశాడు. ఆ పౌలు రాస్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకున్న భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని ఇక్కడ చెప్పిన తర్వాత 9-11 వచనాలు రాస్తుంటే, ఈ 9-11 వచనాలు తీసుకుని ఇదిగో ఆయన ప్రభు, ఇంకొక ఆయన తండ్రి అని అక్కడ మనం వ్యత్యాసం చూపించేసి ప్రభువుని ఆరాధనకు పత్తుడు కాదన్నట్టుగా ఈ వాక్యాల్లోంచి చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? ఒకసారి మనలో మనమే ఆలోచన చేసుకోవాలి. ఇలా ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు వేసుకోవడం, సంఘాలని పాడు చేయడం, ఐక్యతను ఇంకా దిగజారిపోయి స్థాయికి తీసుకువెళ్ళడం, సేవకులకి మధ్యన ప్రేమానురాగాలు లేకపోవడం, సంఘాలు వేరువేరుగా దేవుని విషయంలో నడుచుకోవడం. దీనివల్ల ఏమో తెలుసా, మీరు యేసుక్రీస్తు నీతిని ఎప్పటికీ నెరవేర్చలేరు, ఆయన పరిశుద్ధతలోకి ఎప్పటికీ రాలేరు. అసలు రక్షణే ఫేక్. ఎంతటి ప్రమాదంలో పడిపోతారు. అప్పుడు పౌలు చెప్తాడుగా రోమా 14:11 మోకాలు ఉనాలని. ఆయన వస్తాడు ఏదో రోజు ఖచ్చితంగా, మీకు తెలుసు నాకు తెలుసు, మీరు అదే ప్రకటిస్తున్నారుగా. వచ్చినప్పుడు ఆరాధన చేస్తారా చేయరు? ఆయనకి అన్యుడు సహితం ఆ రోజు ఆరాధన చేస్తాడు, ఆయనకి మోకాళ్ళు ఉంచాడు. అయితే వాడు భయముతో వణుకుతో వాడు ప్రాణాలు పోతున్నాయి అన్న భయంతో వాడు మోకాళ్ళు వంగుతాడు. మరి మనం క్రీస్తుని ప్రేమించి ఆరాధించి ఆయన దేవుడిగా ఎంచే వాళ్ళము ఆనందంతో చేస్తాం ఆ పని, సంతోషంతో చేస్తాం. మీరు చేయగలరా? మీరు యేసు ప్రభువుని ఆరాధించినప్పుడు ఆ రోజు చేయగలరా? లేకపోతే అన్యుల్లా మీరు వణికి భయపడాలా? సమయం ఇంకా ఉంది ఆలోచన మార్చుకోవడానికి, వాక్యానుసారంగా మీరు నడుచుకోవడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. ఆ సమయాన్ని మీరు ప్రభువుకి కేటాయించండి. మనం ప్రభువుకు ప్రార్థన చేస్తూ, ప్రభు పక్షంగా క్రియలు చేస్తూ ప్రభువుని హెచ్చించేవారమైతే అన్యుల్లో సైతం మార్పు వస్తుంది. ఈ వ్యతిరేకత కూడా చాలా వరకు దేవుడు దాన్ని నెమ్మది చేస్తాడు. ఈ సంగతులన్నీ మనసులో ఉంచుకొని ఈ వీడియోని అంతటిని మీరు చూసినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి క్రీస్తు పక్షముగా దేవుడు కోరిన నిర్ణయానికి తండ్రిని ఎలాగైతే మనం ఎంచుతున్నామో ప్రభువును కూడా అలాగే ఎంచడానికి మీరు రావాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నీ యొక్క గొప్ప వాక్యమును బట్టి, నీ చిత్తమును బట్టి, మీరు బయలుపరుస్తున్న బలమైన సంగతులను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా మధ్య వచ్చిన ఈ క్రీస్తు విషయంలోని భేదాభిప్రాయాలన్నింటిని బట్టి కూడా మేము మంచి జ్ఞానము గలవారమై అర్థం చేసుకున్నటకు, ప్రభువుని మేము హెచ్చించుటకు, నీ చిత్తము నెరవేర్చుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.